స్వాతంత్ర ఉద్యమం జరిగేటప్పుడు బ్రిటిష్ వాళ్ళని ఎల్లగొడతాం, స్వతంత్రాన్ని సంపాదిస్తాము అని ఎలాంటి నినాదం అయితే ఉంటుందో, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విధ్వంసాన్ని తిరిగి నిర్మిస్తాము, విధ్వంసకారులైనటువంటి వాళ్ళని ఖచ్చితంగా శిక్షిస్తాము. అందులో ఎటువంటి మాట వేరే మాట కూడా ఉండదు. మీరు అమరావతిలో జంగిల్స్ మొత్తాన్ని తీసేస్తా ఉన్నారు. అట్లాగే ఈ వ్యవస్థల్ని నాశనం చేసినటువంటి జంగిల్స్ ఎవరైతే అధికారులు ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మి తప్పుడు పనులు చేసి తప్పుడుగా ప్రవర్తించి రాజ్యాంగాన్ని ఉల్లంఘించి చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకున్నటువంటి నాశనం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నేను ఎందుకు ఈ ప్రశ్న స్ట్రైట్ గా అడుగుతున్నానంటే, రెడ్ బుక్ లో లిస్ట్ అయి పేర్లు ఉన్నటువంటి అధికారులు కానీ, లేదా స్పష్టంగా మా తప్పు దొరికేస్తుంది అని అనుకున్న అధికారులు కానీ, లేదా బ్యూరోక్రసీ వాళ్లకున్న మీ టీడీపీ పరిచయాలతో ఆల్రెడీ మమ్మల్ని కాపాడండి మహాప్రభు అని ఒక సెక్షన్ ఆఫ్ టీడీపీ లీడర్స్ని వెళ్ళి కలిసి కాపాడండి వేడుకోండి అనే ప్రయత్నాలు జరుగుతాయన్న వార్తలు వస్తున్నాయి. అందుకనే ప్రెషర్స్కి లొంగుతారా అని ప్రశ్న వేశా. నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను మేడం, నాకు ఈ పని కావాలి, ఆ పని కావాలి, లేకపోతే నేను ఏదైనా చేస్తాను అనేది అయితే గతంలో అట్లా జరిగితే కొంత చేయటానికి అవకాశం ఉంది. ఈ రాష్ట్ర విధ్వంసంలో భాగస్వాములైన ఏ అధికారిని కూడా వదిలేటువంటి ప్రసక్తే ఉండదు. చంద్రబాబు నాయుడు గారు ఏమైనా కొత్త? ఈ రాష్ట్రంలో ఐఏఎస్లు ఆయనకి ఏమైనా కొత్త? ఐఏఎస్లు గతంలో ఏం చేశారు, ఇప్పుడు ఏం జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏం చేశారో చంద్రబాబు నాయుడు గారికి తెలియదా? చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఈ వ్యవస్థల మొత్తాన్ని గాడిలో పెట్టాలంటే ఈ చెత్త చెదారం, ఈ బురదని తొలగించకుండా ఆ బురదలోనే నిర్మాణం జరగదు, ఆ బురదలోనే స్వేచ్ఛ రాదు, ఆ బురదలోనే స్వతంత్రంగా తిరిగేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి డిఫరెంట్ పరిపాలన మార్పుని మీరందరూ కూడా చూస్తారు. అత్యంత వేగంగా పరిగెత్తించాలి. అంతకు ముందు ఆగిపోయి విధ్వంసం జరిగింది. అత్యంత వేగంగా పరిపాలించాలి, అత్యంత వేగంగా పరుగులెత్తించాలి. అట్లాగే వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి, సరైనటువంటి వాళ్ళని తీసుకురావాలి. చాలా పని ఉంది మీరు అన్నట్టు. వీటిని అన్నిటిని కూడా చంద్రబాబు నాయుడు గారే సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లగలుగుతారు. అదే క్రమంలో ఇంకొక పద్ధతిలో ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళందరూ కూడా మీరు అన్నట్టు తాళాలు వేసుకుంటున్నారు, పరిగెత్తుతున్నారు, సెలవుల మీద వెళ్తా ఉన్నారు. ఎక్కడున్నా సరే ముందుగా మేము ఏదైతే పరిగెడుతున్నారు, ఇంకా పర్వాలేదులే పయ్యోళ్ళు చెబితే చేశాము మాదేం తప్పు లేదు అని చెప్పి మీ దాంట్లోనే కొంతమంది లీడర్స్ ని కాపాడమని అప్రోచ్ అవుతున్నారన్న వార్తలు కూడా వస్తున్నాయి. రావచ్చు, అది తప్పు చేసినటువంటి వాడు చేసే ప్రయత్నం. అందుకే నేను మీరేమన్నా ప్లాన్ ఆఫ్ యాక్షన్ పర్టికులర్ గా తప్పు చేసిన బ్యూరోక్రాట్లకు కానీ అధికారులకు కానీ ఏమన్నా ఒక రూట్ మ్యాపో రోడ్ మ్యాపో వీళ్ళపై ఇట్లాంటి పనిష్మెంట్స్ చేయాలో ఏదైనా అనుకున్నారా? క్లియర్ గా, చాలా క్లియర్ గా బాబు గారు చెప్పారు. చట్ట ప్రకారం, రాజ్యాంగ ప్రకారం ఎవరైతే తప్పులు చేశారో తప్పులు చేసిన ప్రతి ఒక్కరికి శిక్షలు ఉంటే అట్టుకి అట్టున్నారా, ఏది పార్టీల పరంగా రౌడీయిజంగా చేసినటువంటి